నదీ జలాల సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు నిర్ణయించారు. తుంగభద్ర ప్రాజెక్టుకు కొత్తగా ఏర్పాటు చేసిన గేట్లను కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్తో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి చరిత్ర సృష్టిస్తామని ఈ సందర్భంగా డీకే శివకుమార్ తెలిపారు. నీటి వాటాలో తెలంగాణకు న్యాయం చేయాలని కేంద్రానికి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. గోదావరి, కావేరీ అనుసంధానం చేపట్టాలని కేంద్రాన్ని కోరిన చంద్రబాబు 3 రాష్ట్రాల హక్కులను పరిరక్షించాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకకు మేలు చేసే తుంగభద్ర జలాశయం నూతన గేట్లను జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో కలిసి 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్ ప్రారంభించారు. కర్ణాటకలోని హోస్పేటలో జరిగిన నూతన గేట్ల ప్రారంభోత్సవంలో 3 రాష్ట్రాల నీటిపారుదల శాఖ మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. జలాశయం 17వ గేటును కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్, 18వ గేటును శివకుమార్, 19వ గేటును చంద్రబాబు, ప్రాజెక్టు 20వ గేటును రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రారంభోత్సవానికి గుర్తుగా శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడిన కర్ణాటక సీఎం డీకే శివకుమార్ 3 ముఖ్యమంత్రులను కలిసి చరిత్ర సృష్టించామన్నారు. ఐక్యంగా ఉండి 3 రాష్ట్రాల రైతుల ప్రయోజనాలను కాపాడుతామని స్పష్టం చేశారు. Today, under the leadership of C.R. Patil ji, with the 3 chief ministers, has created an history. Myself, Chandrababu Naidu and Revanth Reddy, we believe in one thing. We don't want to write history. We don't want to read history. We believe in creating history. So I'm very happy you are a part of this great moment and you have cheered us. I always tell one thing. Joining together is the beginning. Discussing together is the progress. Working together is the success. That is what, under the leadership of Mr. Patil, we have joined, we have discussed, and today a message is going to come to all the farmers of the 3 states that we all are united and we will save the farmers of the state. తుంగభద్ర గేట్ల పునరుద్ధరణ ముహూర్తం చరిత్రలో నిలిచిపోతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 3 తరాల సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. 3 రాష్ట్రాల మధ్య నీటి సమస్యకు జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు. 3 రాష్ట్రాల ప్రతినిధులం ఏది ఏమైనా సరే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలి. ఈ రోజు బళ్ళారి వేదిక కావాలి. ఈ తుంగభద్ర డ్యాం నది ఒడ్డున శాశ్వతంగా ఈ సమస్యలకు పరిష్కారం చూపించాలని ఈ రోజు ఒక ఆలోచనతోని, ఒక పట్టుదలతోని మేము ఇక్కడికి రావడం జరిగింది. మా చర్చలకు కొలిక్కి వచ్చినాయి. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం సిఆర్ పాటిల్ గారు ఈ సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం చూపిస్తారని మేము సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం. అందుకే ఈనాడు రాజకీయాలకు అతీతంగా ఎన్నికలలో స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకోకుండా ఈనాడు ఈ ప్రాంతంలో ఈ రోజు ఇక్కడ తుంగభద్ర నది ఒడ్డున జరుగుతున్న చర్చలు చరిత్రలో గొప్ప నిర్ణయంగా మారబోతుంది. ఈ నిర్ణయం తప్పకుండా కృష్ణానది జలాలు, గోదావరి జలాలు, తుంగభద్ర నది జలాలలో అంతర్రాష్ట్ర జల వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపిస్తుందని మేము సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం. దేశంలోని నదులను అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అన్నారు. గోదావరి, కావేరీ అనుసంధానాన్ని జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం చేపట్టాలని కోరారు. Country has to link rivers. Ganga, Kaveri has to be linked. Then nobody can touch us. India will be unstoppable. It is going to happen. This is where I am requesting Government of India, Godavari, Kaveri. You link the project under national project and also protect all our rights. Karnataka right, Andhra Pradesh right and Telangana people also. How to do it, they have to come up with an action. Even we can take water to Tamil Nadu also. 3 సీఎంలు ఒకే వేదికపైకి రావడం శుభపరిణామమని కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ అన్నారు. ఘర్షణలు లేకుండా, ఎవరికి అన్యాయం జరగకుండా కేంద్రం ఒక విధానాన్ని రూపొందిస్తుందని చెప్పారు. मगर एक समय था कि आंध्र प्रदेश, तेलंगाना, कर्नाटक, तमिलनाडु सभी स्टेट आपस में लड़ रहे थे. जो वो पानी का शेयरिंग, उसके लिए बात हो नहीं रही थी. कोई एक प्लेटफॉर्म पे आ नहीं रहा था. पर मुझे आज लगता है कि आप सबके उपस्थिति में आज अच्छा दिन लग रहा है.
तीनों मुख्यमंत्री आज एक प्लेटफॉर्म पर आए हैं और तीनों ने कमिटमेंट किया है कि हम कोई झगड़ा नहीं करेंगे। हम जो केंद्र सरकार की ओर से जो तय होगा, जो पहले से कुछ तय हुआ है, किसी को अन्याय ना हो, जो पानी देना है वो पानी सबको मिले, इस तरह की योजना बने। దేశంలో నదులు అనుసంధానం చేయాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ అన్నారు.